జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ ఎవరికి వర్తిస్తుందా అని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక ఆనవాయితీగా వాళ్ళ కుటుంబంలో ఎవరైతే చనిపోతారో ఆ కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చే ఆనవాయితీ అయితే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది. అందులో భాగంగా మాగంటి గోపీనాథ్ గారి భార్యకే టికెట్ ఇచ్చే అవకాశాలు దాదాపు ఖరారైనట్లయితే తెలుస్తోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఒక 2-3 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సో మన స్టేట్ కమిటీ ప్రకటించడంతో అక్కడ కూడా కొంత రాజాసింగ్ లాంటి వాళ్ళు కొంత గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క క్యాండిడేట్ని ఫిక్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అధికార పార్టీ కావడం వల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎవరికి వరిస్తుందా అని చెప్పేసి చాలామంది కూడా ఎదురు చూడడం జరుగుతుంది. అందులో భాగంగా టికెట్ ఆశించే వాళ్ళు కూడా చాలామంది ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. 2 పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకటి నవీన్ యాదవ్, 2 బొంతు రామ్మోహన్. నవీన్ యాదవ్ గారు మనకు స్థానిక నాయకుడు కావడం, అదేవిధంగా జూబ్లీహిల్స్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం ఉండడం,